రంగారెడ్డి రాజేంద్రనగర్ నియోజకవర్గం మణికొండలో అమెరికా నుండి వచ్చిన మహిళకు నిరసన ఎదురైంది. ఓటు వేయడానికి అమెరికా నుంచి హైదరాబాద్కు వచ్చిన మహిళ మీ ఓటు హక్కు లేదంటూ మీరు ఓటు వేయడానికి వీల్లేదని అక్కడి ఎన్నికల అధికారులు తనకు తెలియజేశారు. ఇక దుఃఖంతో వెనుదిరిగిన ఆ మహిళ నేను బతికుండగానే మరణించినట్టు అనిపిస్తుందంటూ మహిళ కన్నీరు పెట్టుకున్నారు. మేడం ఓటు వేసారా? బాధ్యత కదా. అవును. బస్సు వెళ్ళిపోయింది. 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 లక్ష్మీనగర్ కాలనీ స్లిప్ లేదు కాబట్టి మీరు ఓటేసే పని లేదని చెప్తున్నారు. నేను అన్ని తీసుకొని వచ్చాను. బిఎస్ నుంచి ఓటు వేయాలని మా బాబు ఉండమంటే కూడా నేను ఉండకుండా వచ్చాను. తేరే ఇక్కడికి వచ్చిన తర్వాత స్లిప్ లేదు, ఓటు వేయడానికి లేదు అంటున్నారు. పాస్పోర్ట్ చూపించా, ఆధార్ కార్డు చూపించా, ఓటర్ ఐడి చూపించాను. ఏమి చూపించినా స్లిప్ లేకపోతే మీరు ఓటు వేయడానికి లేదని అంటున్నారు. ఇప్పుడు ఓటు హక్కు వినియోగించుకోకపోతే ఇంకా మరి ఎందుకంటే ఇంకా చచ్చిపోయినట్టే కదా. చచ్చిపోయిన వాళ్ళు ఓట్లేమో ఉంచుతున్నారు, ఫ్రాడ్ చేసి బతుకున్న వాళ్ళు ఏమో తీసేస్తున్నారు. ఇలా ఎందుకు జరుగుతుందో తెలవట్లేదు. ఇదంతా మార్పు వస్తుందేమో అనుకున్నాను కానీ నేను మార్పు రావట్లేదు. నేను కేసీఆర్ గారికి ఒకటే మాట చెప్తున్నాను. ఏ ఆధారం లేకపోయినా ఒక ఆఫీసర్ ని లోపల కూర్చోబెట్టి పోలింగ్ బూత్ లో ఏదో ఒక ఆధారం తీసుకొని వాళ్ళకి ఓటు హక్కు కల్పించమని కేసీఆర్ గారు చెప్పాలి. నాకు దుఃఖం వస్తుంది బాబు, ఎందుకంటే నాకు ఓటు హక్కు వచ్చాక నేను ఓటు వేయకుండా లేను. నాకు ఇష్టం ఓటేటువంటి నా హక్కు కదా. అంతే బాబు, బాధపడుతున్నా, ఎందుకంటే నేను 3 hours అయింది. అక్కడ చెక్కింగ్ అన్నారు. చెక్కింగ్ చేసుకుని తప్పంటే ఎక్కడా లేదు అంటున్నారు. ఉంది బాబు, ఇది కేసీఆర్ గారు దాకా తీసుకెళ్ళండి. ఇంత ఈ లక్ష్మీనగర్ కాలనీ స్లిప్ లేదు కాబట్టి మీరు ఓటేసే పని లేదని చెప్తున్నారు. నేను అన్ని తీసుకొని వచ్చాను. బిఎస్ నుంచి ఓటు వేయాలని మా బాబు ఉండమంటే కూడా నేను ఉండకుండా వచ్చాను. తేరే ఇక్కడికి వచ్చిన తర్వాత స్లిప్ లేదు, ఓటు వేయడానికి లేదు అంటున్నారు. పాస్పోర్ట్ చూపించా, ఆధార్ కార్డు చూపించా, ఓటర్ ఐడి చూపించాను. ఏమి చూపించినా స్లిప్ లేకపోతే మీరు ఓటు వేయడానికి లేదని అంటున్నారు. ఇప్పుడు ఓటు హక్కు వినియోగించుకోకపోతే ఇంకా మరి ఎందుకంటే ఇంకా చచ్చిపోయినట్టే కదా. చచ్చిపోయిన వాళ్ళు ఓట్లేమో ఉంచుతున్నారు, ఫ్రాడ్ చేసి బతుకున్న వాళ్ళు ఏమో తీసేస్తున్నారు. ఇలా ఎందుకు జరుగుతుందో తెలవట్లేదు. ఇదంతా మార్పు వస్తుందేమో అనుకున్నాను కానీ నేను మార్పు రావట్లేదు. నేను కేసీఆర్ గారికి ఒకటే మాట చెప్తున్నాను.